తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. దానికి కారణం ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక మహిళా ఐఏఎస్ అధికారికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, వారిద్దరూ రాత్రిపూట ఫోన్ మాట్లాడుతుండగా వారి కుటుంబ సభ్యులు చూసి ఆ పంచాయతీని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారన్నట్లుగా కొన్ని వార్తలు రావడం, ఆ వార్తలను ఖండిస్తూ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావోద్వేగానికి లోనైనటువంటి నేపథ్యంలో ఆయన ఏం చెప్పారనేది మనం పూర్తి స్థాయిలో చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడు. నమస్తే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అలాగే ఒక మహిళా ఐఏఎస్ అధికారికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, వారిద్దరూ తరచుగా ఫోన్లు మాట్లాడడం, వారి ఇంట్లో వారు చూసి ఆ పంచాయతీని రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్లారన్నట్లుగా కొన్ని వార్తలు రావడం, వాటిని ఖండిస్తూ ఈయన భావోద్వేగానికి లోనైనటువంటి నేపథ్యంలో అసలు ఏంటి ఈ ఘటనలో ఏం జరిగింది, ఆయన ఏమన్నారు? ఏదేమైనప్పటికీ చాలా దురదృష్టకరమైన విషయం అండి ఇది. ఒక చెట్టంత మనిషి, రాజకీయాల్లో ఇప్పటికీ 6 సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మనిషి, 2 సార్లు 3 సార్లు మంత్రిగా చేసిన మనిషి, ఆ మనిషి ఇవాళ అంత హృదయ విదారకంగా ఒక రకంగా భావోద్వేగానికి లోనవటం చూసారా, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. ఈ పరిస్థితులు ఎవరైతే కల్పించారో వాళ్ళని మట్టుకు 20 రోజుల్లో పట్టుకోవాలి అని చెప్పి ఆయన ఎక్కడి నుంచి వార్తలు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఏమైంది, ఏంటి, మొత్తం నాకు సమీక్ష కావాలి అని చెప్పి ఆయన అధికారులకు ఆల్రెడీ ఆదేశించడం కూడా జరిగింది. వచ్చిన తర్వాత నేను వాళ్ళ మీద డెఫమేషన్ సూట్ వేస్తానని కూడా ఆయన హెచ్చరించారు కూడా. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొడుకు చనిపోగానే నేను సగం చనిపోయాను అంటూ ఆయన చెప్పడం జరిగింది. బాధ ఏంటి అంటే ఆయన నేను సగం చచ్చి బతుకుతున్నాను అన్నాడు. అది ఎంత బాధాకరమైన విషయం అండి. ఏంటి ఆ సంగతి ఏంటి అంటే, ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయ్యింది. వాళ్ళ అబ్బాయి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి వస్తా ఇంజనీరింగ్ చదివేటప్పుడు కాలేజీ నుంచి వచ్చేప్పుడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ రోజు కోమటిరెడ్డి లవసేలాగా అసలు ఆ ఏడుపు చూస్తే అబ్బా, ఇట్లా పగవాళ్ళకు కూడా ఇట్లాంటి శత్రువుకు కూడా ఇట్లాంటి కష్టం రాకూడదు అనిపించింది. కానీ అసలు ఈ మనిషి తేరుకుంటాడా అనిపించింది. కానీ తేరుకున్నాడు. తేరుకుని ఏం చేశాడు, ప్రతీక్ ఫౌండేషన్ అని పెట్టి ఆ ఫౌండేషన్ లో దాదాపు చాలా ఆస్తిని ఆ ఫౌండేషన్ లో పెట్టాడు. అంటే ఆ కొడుకుకి ఏం ఆస్తి ఇవ్వదలుచుకున్నాడో ఆ ఆస్తిలో చాలా భాగాన్ని ఆ ఫౌండేషన్ లో పెట్టాడు. పెట్టి ఆ ఫౌండేషన్ ద్వారా ఆయన చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తాజాగా పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు తొక్కిస్లాట్ లో ఒక బాబుకి యాక్సిడెంట్ అయింది కదా, ఒక మహిళ చనిపోయింది కదా, ఆ దీంట్లో ఆ బాబుకి వైద్యం చేయించే విషయంలో నిర్మాత ముందుకు రావడానికి కొంచెం ఆలస్యం చేస్తే ఇమ్మీడియట్ గా ఆయన హాస్పిటల్కి వెళ్ళి 20 లక్షలు చెక్ ఇచ్చారు. ప్రతీక్ ఫౌండేషన్ నుంచే చేశారు. ఇట్లా అసలు ఎన్ని చేస్తున్నారో ఎక్కడ ఈ రోజు చెప్పుకున్నారు కానీ ఈ విషయాన్ని ఎక్కడ అసలు వార్తల్లో కూడా రాని పట్ల. అంటే ఈ రోజు అంటే చెప్పుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. ఎక్కడ ఆయన అసలు ఎప్పుడు ప్రచారంలో పెట్టుకోలేదు, ఏ మాటకు ఆ మాట. అయితే ఇలాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు ఇంత భావోద్వేగంతో మాట్లాడడానికి కారణం ఒకటే, అసలు నా పరువు ఇంత తీస్తారా మీరు? నేను ఆల్రెడీ సగం చచ్చి బతుకుతున్నా నా కొడుకు చావుతోటి, ఇంకా నన్ను చంపాలి అనుకుంటే నాకు కాస్త విషయం ఇవ్వండి. మీకు ఇంత కోపం నా మీద ఉంటే, ఇంత ద్వేషం నా మీద ఉంటే మీరు నాకు ఇంత విషం ఇచ్చి చంపండి అని చెప్పి భావోద్వేగానికి గురయ్యాడు. ఇది ఏదన్నా ఆయన వ్యాపార భాగస్వాములు చేసిన కుట్ర, లేకపోతే ప్రత్యర్థులు చేసిన కుట్ర అంటే ఏమీ కాదు. ఇది కేవలం అంటే కేవలం రాజకీయ కక్షతో చేసిన విషయం. ఇది రాజకీయ పరమైన కోపంతో ఈయన అబాస్పాలు పట్టించాలి అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని ఇప్పుడు ఒక ఆడమగ మధ్యలో అంటే ఆ రాతల ద్వారా మేడం మనం అబ్జర్వ్ చేస్తాం. కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం మాత్రమే కాదు, మరో మహిళా ఐఏఎస్ కుటుంబం కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది కదా. అలా కాదు, ఇక్కడ సత్సంబంధాలు అనే విషయం ఉన్నంతసేపు
పెద్దగా దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సత్సంబంధాలు కాదు, వాళ్ళిద్దరికి మధ్యలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుకుంటున్నారు, చాటింగులు చేసుకుంటున్నారు. ఇది ఇంట్లో వాళ్ళు గమనించి రేవంత్ రెడ్డిని అడిగితే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయించి వాళ్ళకి సీడీలు అవన్నీ ఇచ్చాడు. ఇస్తే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఆయన ఫోన్ లాగేసుకున్నారు. ఫోన్ లాగేసుకుంటే ఆయన ఫోన్ లాగేసుకుని విడాకులు ఇచ్చేస్తానని వాళ్ళ ఆవిడ బెదిరించింది, వాళ్ళ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసింది. ఇట్లా అంటే ఒక 70 mm స్క్రీన్ మీద సినిమా మాదిరి రాశారనమాట. కళ్ళకు కట్టినట్టు, వీళ్ళు చూసినట్టు, ఉన్నది ఉన్నట్టు అన్నట్టుగా రాశారు. రాస్తే ఇప్పుడు ఆయన బయటకు వచ్చి అసలు ఇప్పుడు నన్ను ఇంత అబాస్పాలు చేశారు. నాకే కాదు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అంటే వాళ్ళ జీవితాలని వాళ్ళు ఎంత మేధావులు అవ్వాలి, ఎంత త్యాగం చేసి చదువుకోవాలి, ఎంత కష్టపడితే ఆ స్థాయికి వస్తారు. అట్లాంటి వాళ్ళనా మీరు ఇట్లా చేసేది అని చెప్పి ఆయన సూటి ప్రశ్న వేశారు. దీనికి ఏం చెప్తారండి సమాధానం? అసలు ఇవాళ ఎవరు ఏమనుకున్నా నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వటానికే నేను మాట్లాడుతున్నానండి. ఇది ఈవేళ మీడియాని కొన్ని రాజకీయ పార్టీలు నడిపిస్తుంది. ఓకే, ఎప్పుడూ కూడా మీడియా రాజకీయ పార్టీలు నడిపించాలి, మీడియాని రాజకీయ పార్టీలు నడిపించకూడదు. అంటే దీని అర్థం ఏంటంటే కుక్క వెనక తోక ఉంటుంది కానీ తోక కుక్కని నడిపించదు. ఇది ఈ మధ్య ఒక పెద్ద మనిషి, ఒక పెద్ద జర్నలిస్ట్ చెప్పాడు ఈ గొప్ప సూత్రాన్ని. మరి ఇప్పుడు ఏం చెప్తారు? వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది ఈ వార్త, వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది. ఇది ప్రింట్ మీడియాలో వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది. అసలు ఒక వార్త వేసేటప్పుడు సంచలనం కోసం వార్త వేస్తారా, అవగాహన కోసం వార్త వేస్తారా? అసలు మీడియా ఉండాల్సింది దేనికోసం? ఒక స్పెక్యులేషన్ న్యూస్ రాయడానికి, ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఒక వార్తగా పనిచేసేదే మీడియా. అవును. అసలు ఒక రాజకీయ నాయకుడు సెన్సిటివ్ గా లేకపోతే ఆ సెన్సిటివిటీ నేర్పించడానికి మీడియా పనిచేయాలి. అలాగే ప్రజలకి ఏవైనా అవగాహన లేదు అనుకుంటే అవగాహన కల్పించడానికి, అలాగే ప్రభుత్వాన్ని పనిచేయించడానికి ఒక రకంగా ఏంటంటే పత్రికలు అనేవి ప్రభుత్వానికి ముక్కుకు తాడే వేసినట్టు ఉండాలి. ఓకే, అంతేగాని అసలు ఈ మీడియా ఎవరి కోసం పనిచేస్తుంది అంటే ఇవాళ ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి చాలా సీరియస్ గా ఉన్నారు. అదే రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేయించారు అనేది చెప్పటం ఒక ఉద్దేశం అయితే, ఇవాళ ఒక మంత్రిని వ్యక్తిత్వ హననం కాదు ఇక్కడ ఏం చేయదలుచుకున్నారంటే ఈ ప్రభుత్వంలో కుంపడి పెట్టాలని కూర్చున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పడట్లేదు. ఇప్పుడు ఆయన ప్రత్యర్థిగా చూస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అందుకే ఇప్పుడు మంత్రివర్గంలో కొన్ని మార్పులు వస్తాయి అని చెప్తున్నారు. ఒక 3 మంత్రులకి ఉద్వాసన పలికేలాగా ఉంది వ్యవహారం అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి అంటే ఈ విషయాన్ని బూచిగా చూపించి ఆయన చేత రాజీనామా చేయిస్తారు అనే ఉద్దేశం ఒకటి. అలాగే ఒక బీసీ మంత్రిని, ఎవరు కొండా సురేఖని, ఒక ఎస్సీ మంత్రిని ఇట్లా టార్గెట్ చేసి వీళ్ళు అంటే ఇవాళ బలమే రేవంత్ రెడ్డి గారికి రెడ్డి సామాజిక వర్గం దగ్గర నుంచి బాగానే అండదండలు ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి అంటే ఆయన అందరినీ సంతృప్తి పరిచే విధంగానే ముందుకెళ్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చిన రోజునే ఇంకేముంది, ఇది 3 ఏళ్ళు కూడా ఉండదు, ఇది పడిపోబోతుంది ఈ ప్రభుత్వం అని ఎవరైతే మాట్లాడారో వాళ్ళే ఈ కుట్రల వెనక ఉన్నారేమో అనిపిస్తుంది. వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ దీంట్లో విలవిల కొట్టుకుంటున్నారు, గిజగిజగా అసలు దాంట్లోంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ దీన్ని తీసుకొచ్చారు. మనము ఒక వార్త వేసేటప్పుడు ఇది వాస్తవం అయ్యి ఉండొచ్చా, లేదంటే ఇది ఎవరైనా కావాలని చేసిన కుట్ర, ఇది ఒక ప్రేరేపితమా అనేది ఆ మాత్రం ఆలోచించకపోతే మీడియా ఎందుకండి? మీడియా ఎందుకు అసలు? ఇప్పుడు మనం పుట్టిన తర్వాత, అసలు మానవాళి పుట్టిన తర్వాతనే 2 జబ్బులు మనుషుల్ని అత్యంత భయపెట్టిన జబ్బులు ఏంటి అంటే, ఒకటి ఎయిడ్స్,
ఇంకోటి కరోనా. ఉమ్. కానీ ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మామూలుగా మన శరీరానికి కదా ఈ 2 జబ్బులు వచ్చేది. ఉమ్. కానీ ఈ వార్తలు పుట్టించిన వాళ్ళకి బుర్రలకు వచ్చినాయేమో అనిపిస్తుంది ఈ 2 జబ్బులు. ఓకే. ఇది అత్యంత ప్రమాదకరం. ఇప్పుడు బాడీకి మాత్రమే వచ్చింది అనుకోండి, ఆ మనిషి చచ్చిపోతాడు. ఆ మనిషికి కరోనా వచ్చిందనో లేకపోతే ఎయిడ్స్ వచ్చిందో అంటే ఆ మనిషితోటి సంబంధ బాంధవ్యాలు పక్కన పెట్టుకుంటారు. వాళ్ళని ఏం చేస్తారు, ఒక రూమ్లో దాన్ని ఏమంటారు, ఐసోలేషన్కి, ఎవరికి వాళ్ళు సొంతగా ఐసోలేషన్కి వెళ్ళటం, లేదు హాస్పిటల్లో అయినా కానీ ఐసోలేషన్ వార్డులో పెట్టడం, ఇట్లా చేస్తారు కదా. మరి ఇప్పుడు ఈ మెదడుకి మన బుర్రలకే ఆ 2 జబ్బులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఎంత విధ్వంసం సృష్టిస్తారో ఈ ఘటన తెలుపుతుంది. ఏది ఏమైనా ఈ ఘటనని ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది, ఎన్జిఓ సంఘం ఖండించింది, అందరూ బుర్రా బుద్ధి ఉన్న ప్రతి వాళ్ళు ఖండిస్తున్నారు. మరి ఇప్పుడు ఇంతమంది ఖండిస్తున్నారు కదా, ఇంతమంది ఖండించే వార్తలు పుట్టించిన వాళ్ళు ఏం చేయాలి అసలు? చర్యలు తీసుకోవాలి కదా, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. వీళ్ళ బుర్రల్లో ఇప్పుడు దాకా నేనేం మాట్లాడేదానంటే వీళ్ళ బుర్రలకు బూజు పట్టింది, వీళ్ళ బుర్రల్లో కాస్త మట్టి ఉంది, లేకపోతే తల బిరుసుంది, తల పొగరుంది అని మాట్లాడా. కానీ ఇవాళ ఇంత ఈ విషయాన్ని ఆ 2 పెద్ద జబ్బులతోటి, సంక్రమిత వ్యాధులతోటి పోల్చాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇంక మీరు ఆలోచించండి. ఓకే. అందుకోసం ఏంటంటే వెలివేయవలసింది మనుషుల్ని, అంటే వెలివేయడం అంటే వేరే కాదండి, ఐసోలేషన్లో పెట్టాల్సింది ఈ 2 జబ్బులు వచ్చిన మనుషులు కాదు, ఈ 2 జబ్బులు వచ్చిన బుర్రలను కూడా ఐసోలేషన్లో పెట్టాలి. సమాజం బహిష్కరించాలి ఇట్లాంటి వాళ్ళని. అంత దాకా మనుషులు ఆలోచిస్తే తప్పితే అంటే ఇలాంటి వికృత ఆలోచనలు కలిగినటువంటి మనుషులను అయితే నిజంగా సమాజం నుంచి దూరంగా ఖచ్చితంగా బహిష్కరించాలి ఇట్లాంటి వాళ్ళని. ఇంత వికృతం పనికిరాదు. ఒక మంత్రి వచ్చి ఇట్లా బోర్న మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఏంటన్నట్టు అసలు. ఇప్పుడు ఆయన దీనిలో నుంచి తేరుకుని ఆయన బయటకు వచ్చి నార్మల్గా ఆయన పనులు ఆయన పైగా ఆయన ఇంకో మాట కూడా చెప్పారు, నేను 6 సార్లు గెలవటానికి కారణం నేను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండటమే. నా ఫోన్ నా దగ్గర ఉండదు, నా పిఏ దగ్గర ఉంటది, 24 గంటల ఫోన్ మోగుతూనే ఉంటది. ఇట్లాంటప్పుడు నేను చాటింగులు చేయడం ఏంటి అని మాట్లాడారు. అంటే ఒక మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఎంత ఎక్స్టెంట్కి వెళ్లాల్సి వస్తుంది చూడండి. ఇప్పుడు మీకు అధికారంలోకి రావాలని అంతే కదా మేడం, ఎవరైనా బట్టగాల్చి మీద వేయడం అనేది చాలా ఈజీ, కానీ దాన్ని ప్రూవ్ చేసుకోవడమే కదా కష్టం. అవును కదా. ఇప్పుడు ఆయన అందుకే ఏమంటున్నాడు, 20 రోజుల్లో నాకు నివేదిక కావాలి. అంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతాడు? నివేదిక కావాలి, నివేదిక వచ్చాక నేను సూట్ వేస్తాను అంటున్నాడు. మరి ఎవరు వస్తారో బయటికి, ఏ మీడియా సంస్థలు వస్తాయో, ఏ రాజకీయ పార్టీల వాళ్ళు వస్తారో, ఎవరు వస్తారో తేలాలి. ఈ తమాషా కూడా చూడాలనుంది నాకు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా గర్వభంగం వాళ్ళకి జరిగి తీరాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.